హ్మ్. గ్యాస్ గాని, ఇంకొకటి గాని అన్నారు. ఇప్పుడు ఆల్మోస్ట్ కమర్షియల్‌గా హోటల్స్ అన్నీ బందయినాయంట. సో, ఇది ఎప్పటికవుతుంది? ఇండియా దగ్గర నిల్వలు ఉన్నాయా? లేవా? ఇండియా దగ్గరైతే 74 రోజుల వరకు నిల్వలున్నాయి. ఎటువంటి సందేహం లేదు. కానీ ఈరోజు పాకిస్తాన్‌లో లాక్‌డౌన్ స్టార్ట్ అయింది. పాకిస్తాన్‌లో 15 రోజుల వరకు నిల్వలున్నాయని చెప్పి అఫీషియల్‌గా చెప్తారు. ఆ! కానీ 15 రోజులు స్కూల్లు బంద్ చేశారు, కాలేజీలు చేశారు. అదేవిధంగా ఏవైతే ఇప్పుడు దీనికి ఇఫ్తార్ విందులుంటాయో ఆటిలిని క్లోజ్ చేశారు. మినిస్టర్లందరికి కూడా శాలరీస్ అన్నీ కట్ చేశారు. సో, చమురు నిల్వలు పాకిస్తాన్‌కి ఎక్కువ ఎఫెక్ట్ ఉంటది మన భారత్ కంటే. ఇంకో అంశం ఏంటంటే పాకిస్తాన్‌కి సౌదీ కంట్రీస్ నుంచి, ఇరాన్ నుంచి చమురు దిగుమతి అవుతుంది. సో, ఎక్కడ కూడా ఇప్పుడు ఇరాన్ చమురు సరఫరా చేసే అవకాశం లేదు. అదేవిధంగా అరబ్ కంట్రీస్ అంటే దుబాయ్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎక్కడ చమురు సరఫరా చేసే అవకాశాలు కూడా లేవు. ఫస్ట్ ఎఫెక్ట్ పాకిస్తాన్‌కి పడింది. మీరంటుంది బెంగళూరు హోటల్ బంద్ చేశారంటే 2 కారణాలు ఇక్కడ. ఎందుకంటే దుబాయ్‌లో ఎక్కువ హోటళ్ళ మీద దాడి జరిగాయి. దుబాయ్‌లో ఎక్కువగా హోటళ్ళు ధ్వంసమయ్యాయి. 19 చేసింది. సో, అదేవిధంగా ఆ హోటల్ మీద దాడి జరిగింది. కాబట్టి భారత్‌లో కూడా దాడి జరుగుతదేమో అన్న ఆందోళన ఉంది. ఇక్కడ చమురు కొరత కాదు, ఈ గ్యాస్ కొరత కాదు. భారత్‌లో కూడా ఎందుకంటే ఈరోజు పాకిస్తాన్ లాక్‌డౌన్ ప్రకటించింది అంటే ఖచ్చితంగా ఏమో ఇరాన్ దాడి చేసే అవకాశం ఉందేమో అన్న ఉద్దేశంతో ముందుగా లాక్‌డౌన్ చేసి ఉండొచ్చు. అంటే 15 రోజులు ఆ వ్యూహం కూడా ఉండొచ్చు. కాబట్టి ఇక్కడ ఎలాగైనా సరే సౌదీలో దుబాయ్‌లో ఏ రకంగా దాడి చేస్తారో భారత్ మీద కూడా ఏదైనా అనుకోకుండా ఏమైనా జరిగే అవకాశం కూడా ఉండొచ్చు కదా! అలా అనుకుంటే ఫస్ట్ టార్గెట్ హోటల్సే కాబట్టి మనకి అక్కడ ఇప్పుడు భారత్ చాలా మిత్ర దేశం కదా! సో, భారత్‌పై ఎందుకంటే అటాక్ చేసినా ఢిల్లీ, బాంబే, బెంగుళూరుకే ఎందుకొస్తారు? అంటే చేస్తారా అనడానికి లేదు. కానీ ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు ఏం చెప్తున్నారు? 15 రోజులు మొత్తం బంద్ చేశారు. అంటే ఇరాన్ ఇతర దేశాల మీద దాడి చేసే అన్న ఉద్దేశంతోటి స్కూళ్ళు, కాలేజీలు ఎప్పుడైనా స్కూళ్ళు ఎప్పుడు చేస్తారు? పరమైన అయి ఉండాలి. సో, ప్రమాదం లేదు. మీకు డీజిల్, ఎల్‌పీజీ గ్యాస్ అయితే స్కూళ్ళు, కాలేజీలు ఎందుకు బంద్ చేయాలి? కాదు. అంటే ఇక్కడ ఇతర దేశం మీద దాడి చేసే అవకాశం ఉంది. దాన్ని ఈరోజు ట్రంప్ ఎలా ఈరోజు మాత్రం అని చెప్తున్నారు. యుద్ధం వేగంగా పోయే అవకాశం లేదు. యుద్ధాన్ని ముగిస్తామని చెప్పి కూడా ఇరాన్ చెప్పింది. కాబట్టి వాతావరణం చూస్తే అనుకోకుండా వాంటెడ్‌గా చెప్పలేదు. అది అనుకోకుండా జరుగుతాయి. యుద్ధాలు అనేవి కరెక్ట్‌గా జరగవు. సో, మిత్ర దేశమైనా సరే అంటున్నారు. అది గ్యాస్ ప్రాబ్లం కాదు. ఎందుకంటే అనుకోకుండా అలాగే ఏమైనా ఏదైనా రాకెట్ అనుకోకుండా ఇక్కడ ఇప్పుడు అబ్దుల్ కలాం ప్రయోగిస్తే సముద్రం అవును. అలాగే ఏదైనా అనుకోకుండా జరిగి కూడా పాకిస్తాన్ అలర్ట్ అయిందేమో అని ఇరాన్ అసలు బా అవును లేదని చెప్పారు. వైర్యం లేదు అని అన్నారు. అవును. సో, మరి ఈ విధంగా ఎంతవరకు కరెక్ట్? అంటే ఇది ఎక్స్‌పెక్ట్ ఇప్పుడు పాకిస్తాను 2 రోజులు ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు వచ్చిన వార్త ప్రకారం 15 రోజులు ఇరాను ప్రపంచ దేశాల మీద ఎక్కడైనా దాడి చేసే అవకాశం ఉంది అనే ఉద్దేశం ఇప్పుడు ఇంకో సెంట్రల్ ఉపయోగించింది. ఎస్ ఎవరు కూడా సమ్మె చేయకూడడానికి అవకాశం లేదు. పెట్రోల్ బంకుల్లో కానీ సిలిండర్ తయారు చేసే కంపెనీలు కానీ సరఫరా కూడా స్ట్రైక్ లేకపోతే బంద్ లేదు. కంటిన్యూస్ అలా ఎక్కడైనా స్ట్రైక్ చేస్తే ఇది ఆగిపోయి మొన్న ఎవరో నేను వీడియో 5 అంటే ఇలాగ ఒకేసారి చమురు కొరత రావచ్చు. వాస్తవంగా చెప్పాలంటే 74 వరకు భారత్లో చమురు కొరత లేదు. ఒకవేళ వచ్చిన రష్యాతో మనకి 30
శాతం ఇక్కడ డిమాండ్ అంత లేదు. నిన్న పార్లమెంట్లో ఎక్కడ గ్యాస్ పెంచిన విషయమే సాధారణంగా పెరుగుతుంది, కానీ ఈ యుద్ధ కానీ ఎక్కడ చెప్పట్లేదు, కారణాలు చెప్పట్లేదు లేదు. ఈ జరిగే సిచ్యువేషన్ ఎందుకంటే